హాయ్ అండి. స్వీట్ గవ్వలు ఎప్పుడైనా తినుంటారు, చూసుంటారు కానీ హాట్ గవ్వలు చూసారా? ఇవి స్వీట్ గవ్వలు. ఇవి వచ్చేసి హాట్ గవ్వలు. చలో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఎలా స్టార్ట్ చేయాలో, ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నేను మైదా తీసేసుకున్నా. కొందరు గోధుమ పిండితో కూడా చేస్తారు. అవి మెత్తగా ఉంటాయన్నమాట. ఈ మైదా తీసేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. 1 కేజీ మైదాలో ఒక గుప్పెడు సుజి రవ్వ వేసేసుకున్న. కొంచెం సాల్ట్ వేసేసుకొని నెయ్యి తగినంత వేసేసాననమాట. అంటే అందాజకి వేసాను. తగినంత అంటే మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. ఇలా నెయ్యిని పిండిలో బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. పొడి పిండిలోనో చెయ్యితో కలుపుతూ ఉండాలి బాగా. లేదంటే ఆ గవ్వలు మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇలా పైకి ఎగురుతాయన్నమాట. ఆయిల్ మన మీద పడుతుంది. అందుకనే ఈ పౌడర్లో పిండిలో నెయ్యి బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వాటర్ వేసేసుకొని చపాతీ పిండిలాగా ముద్దలాగా చేసేసుకొని ఫైనల్గా నెయ్యి అయినా నూనె అయినా ఇలా పైన పూసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. క్లోజ్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పిండిని మళ్ళీ బాగా చెయ్యితో కలిపేసుకోవాలన్నమాట. బాగా ప్రెస్ చేసేసుకుంటూ బాగా కలుపుకోవాలి. అంత పిండి మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ వేసేసుకోవాలి. గవ్వలు ఏ సైజులో చేసుకుంటామో ఆ సైజులో ఇలా బాల్స్ వేసేసుకున్న తర్వాత గవ్వల పీట అనేది ఒకటి ఉంటుంది, చెక్క. ఇలా మనకు బయట దొరుకుతుందనమాట. దీనిపైన ఇలా ప్రెస్ చేసేసుకోండి. లేదంటే ఫోర్క్ పైన చేసేసుకోండి. లేదంటే దువ్వెనతోనైనా చేసేసుకోండి. మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని చూడండి గవ్వలు మొత్తం ఇలా ప్రెస్ చేసేసుకున్నాం మనము. ఇప్పుడు కొన్ని కొన్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము గవ్వలు అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట మైదాతో. నాకైతే కారం గవ్వలే చాలా ఇష్టం అండి. చాలా టేస్టీగా ఉంటాయి. స్వీట్ గవ్వల కంటే కారమే ఇష్టము. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం వేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఉప్పు కారం ఇలా మిక్స్ చేసేసుకోవాలి బాగా కలిసేలాగా. ఇప్పుడు కలుపుకున్న తర్వాత స్పూన్తో కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కలుపుతాం కాబట్టి కాలుతాయి కదా, అందుకని మనకు హాట్ గవ్వలు రెడీ. ఇప్పుడు స్వీట్ గవ్వలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మిగతా గవ్వల్ని కూడా ఇలా ఫ్రై చేసేసుకొని వేరే ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత మనము స్వీట్ కోసము బెల్లం వాడుతున్నా. అందరు షుగర్ వాడతారు, నేను బెల్లం వాడుతున్నా. 1 కేజీలో సగము హాట్ గవ్వలు చేసాం కదా, అందుకని హాఫ్ కేజీ బెల్లము కొంచెం తక్కువే తీసుకున్నా. నేను తాటి బెల్లం వాడుతున్నా. చాలా స్వీట్ ఉంటుంది, ఇది తీయగా ఉంటుందన్నమాట ఈ బెల్లము. సగం కప్పు వాటర్ వేసుకున్నా. ఈ వాటర్ మొత్తం కరిగిపోయి బాగా మసల పెట్టుకోవాలన్నమాట, మరిగించుకోవాలి ఈ బెల్లంని. మనకు తీగ పాకం వచ్చేంత వరకు ఇలా బాయిల్ చేసేసుకోవాలి. అడుగంటకుండా బాగా కలుపుతూ చూడండి ఇలా తీగ పాకం రావాలి. అప్పుడే వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకున్న గవ్వల్ని ఆ పాకంలో వేసేసుకొని పాకం మొత్తం గవ్వలకి పట్టేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఒక వెడల్పి ప్లేట్ మీద తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లార్చుకుంటే గవ్వలు, స్వీట్ గవ్వలు కూడా రెడీ అనమాట. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి.